ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అనుదిన వాక్య ధ్యాన వీక్షకులందరికీ ప్రేమపూర్వక వందనాలు. గడిచిన దినం ఆదికాండం 11వ అధ్యాయాన్ని ధ్యానించుకున్నాం. 11వ అధ్యాయం చివరి భాగంలో మనం చూస్తే అబ్రహాము తండ్రి అయిన తెరాహు వారి సంతానాన్ని తీసుకుని కనాను ప్రాంతంలో నివసించడానికి బయలుదేరినట్లుగా వాక్యాధారంగా మనకు కనపడుతుంది. అయితే కనానుకు చేరలేదు, కానీ హారాను దగ్గర ఆగిన తరువాత తెరాహు జీవితం అక్కడ ముగించబడ్డది. తరువాత ఈ 12వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకున్నప్పుడు అబ్రహాంని ఆ ప్రాంతం నుంచి పిలుస్తున్నట్లుగా వాక్యాధారం కనపడుతుంది. నీవు నీ కుటుంబం నేను చూపించేటువంటి ప్రాంతానికి బయలుదేరి వెళ్ళు, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవించిన వారిని దీవిస్తాను, నిన్ను దూషించిన వారిని శపిస్తాను అని చెప్పి దేవుడు అబ్రహాముని పిలుస్తున్నట్లుగా వాక్యాధారంగా కనపడుతుంది. ఇది క్రీస్తు పూర్వం 1900 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం. అంటే యేసుప్రభు వారు ఈ భూమి మీదకి శరీరధారిగా రాకముందు 1900 సంవత్సరాలకు పూర్వం జరిగినటువంటి సంఘటన అబ్రహాముని దేవుడు పిలవడం. ఈ 12వ అధ్యాయం అబ్రహాము జీవితాన్ని బట్టి ఒక గొప్ప చరిత్ర ప్రారంభమైనట్లుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఆదికాండం 12వ అధ్యాయం నుంచి అబ్రహాం చరిత్ర ప్రారంభించబడి సుమారుగా కొత్త నిబంధన గ్రంథం ఆదాముని దేవుడు పిలిచిన ఆ దినాలు మనం చూసినట్లయితే నిరీక్షణకి ఆధారం లేని దినాలు. అంటే దేవుడు ఎవరిని ఆ రీతిలో పిలిచినటువంటి దాఖలాలు లేవు. అంతేకాదు అబ్రహాముని పిలిచిన దేవుడు నీవు ఫలానా చోటికి వెళ్ళాలి అని చెప్పినట్లుగా లేదు. అందుకే ఎబ్రీ రాసిన పత్రికలో అంటాడు, తాను ఎక్కడికి వెళ్ళవలనో తెలియకనే అబ్రహాము బయలుదేరాడు అని చెప్పి. కేవలం తనకున్నది ఏంటంటే దేవుని మీద విశ్వాసం. అందుకే అబ్రహాము జీవితం అనేక మంది విశ్వాసులకి తండ్రిగా మార్చబడింది. అంతేకాదు అబ్రహాముని దేవుడు నా స్నేహితుడు అని పిలిచినటువంటి గొప్ప జీవితం దొరికింది. అంతేకాదు దేవుడు అబ్రహాం కొరకు వేటినైతే సిద్ధపరిచారో అవన్నీ పొందుకోగలిగినటువంటి భాగ్యం అబ్రహాంకు దొరికింది. అయితే దేవుని పిలుపు అబ్రహాంకి ఎప్పుడైతే వచ్చిందో మారు పలకకుండా అక్కడి నుంచి ప్రయాణమై అబ్రహాం భార్య సారాయి, తన సహోదరుడి కుమారుడైనటువంటి లోతు, తనకు కలిగినటువంటి వారికి కలిగినటువంటి ఆస్తిని తీసుకుని కనాను ప్రాంతానికి బయలుదేరి వచ్చేసారు. కనాను ప్రాంతంలో వాళ్ళు నివాసం చేస్తున్నటువంటి తరుణంలో అక్కడ నివాసం ఉంటున్నాడు. అప్పుడు దేవుడు మరలా అబ్రహాంకి ప్రత్యక్షమై నీ సంతానానికి ఈ ప్రాంతాన్ని స్వాస్యంగా ఇస్తానని చెప్పి వాగ్దానాన్ని ఇచ్చారు. ఈ వాగ్దానాన్ని ఇచ్చే సమయానికి అబ్రహాం వయసు 75 సంవత్సరాలు. అప్పటికి అబ్రహాంకి సంతానం లేదు. అయినా దేవుని మాట చెప్పిన అబ్రహాం నడుచుకుంటున్నాడు. అబ్రహాము దేవుడు ప్రత్యక్షమైన ఆ ప్రాంతంలో దేవుని కొరకు ఒక బలిపీఠాన్ని కట్టించినట్లుగా బయలుపరచబడుతుంది. అక్కడి నుంచి అబ్రహాము బేతేలుకు ఆయికి మధ్యలో ఒక గుడారాన్ని వేసుకుని అక్కడ దేవుని కొరకు ఒక బలిపీఠాన్ని కట్టి దేవుని నామంలో ప్రార్థన చేసినట్లుగా మనకు కనపడుతుంది. అయితే దినాలు గడుస్తుండగా అబ్రహాం నివసిస్తున్నటువంటి ఆ దేశంలో కరువు వచ్చింది. ఆ కరువును బట్టి ఐగుప్తుకి వెళ్ళి అక్కడ బ్రతకాలని చెప్పి తను నిర్ణయించుకున్నాడు. అయితే తన భార్యతో అబ్రహాం చెప్తున్నాడు, నీవు చూడ్డానికి చాలా అందంగా ఉండే స్త్రీవు కనుక
ఆ ఐగుప్తీయులు నిన్ను సొంతం చేసుకుంటానికి నన్ను చంపేసి నిన్ను తీసుకుని వెళ్ళే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ ఐగుప్తు దేశంలో నీవు నా సహోదరివని చెప్పి ఐగుప్తికి వెళ్ళడం జరిగింది. అయితే ఐగుప్తులో ఉన్నటువంటి కొంతమంది రాజుకు సమీపంగా ఉండేటువంటి వారు అబ్రహాం భార్య బహురూపవతి అనేటువంటి విషయం ఫరో దగ్గర ప్రస్తావించినప్పుడు ఫరో అబ్రహాం భార్యని సారాని తన యొద్దకి పిలిపించుకున్నట్లుగా కనపడుతుంది. ఫరో అబ్రహాంకి మేలు చేయాలి కనుక గొడ్లని, గొర్రెల్ని, ఒంటెల్ని, పనివారిని అనేక విధాలుగా అబ్రహాంకి సహాయం చేసినట్లుగా వాక్యంలో రాయబడి ఉంది. అయితే అబ్రహాం భార్య విషయమై ఫరోని దేవుడు మహావేదనల చేత బాధించినట్లుగా కనపడుతుంది. అప్పుడు ఫరో అబ్రహామును పిలిపించి, అబ్రహాము, నువ్వు చేసింది ఏమిటి? నీ భార్యని, నీ సహోదరిని నీ వేళ చెప్పితివి, ఆమెని నేను వివాహం చేసుకుని ఉంటే నేను ఎంత నష్టపోయేవాడిని అని అబ్రహాంతో మాట్లాడి, నీ భార్యని అలాగే నీకు నేను ఇచ్చినటువంటి సమస్తాన్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి అబ్రహాముని పంపించి వేసినట్లుగా అక్కడ కనపడుతుంది. ఈ 12వ అధ్యాయం నుంచి అబ్రహాం జీవితాన్ని బట్టి ఈ పాత నిబంధన గ్రంథంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభించబడిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అబ్రహాము విశ్వాసులకి తండ్రి. అబ్రహాము నిరీక్షణకి ఆధారం లేనప్పుడు దేవుని మాట నమ్మి దేవుని కొరకు దేవుడు చూపించేటువంటి ప్రాంతానికి బయలుదేరి వెళ్ళిపోయినటువంటి వాడు. అటువంటి గొప్ప విశ్వాస వీరుని యొక్క చరిత్ర ప్రారంభించబడినటువంటి అధ్యాయం ఇది. ఈ 12వ అధ్యాయం నుంచి అబ్రహాము ప్రయాణం ప్రారంభించబడింది. అబ్రహాం ప్రయాణంలో ఇంకా ఎన్నో మలుపులు, వాటన్నిటినీ విశ్వాసులైనటువంటి మన అందరం కూడా నేర్చుకుంటాం. మన జీవితానికి ఎంతో మేలు. అనేక విషయాలు అబ్రహాం జీవితాన్ని బట్టి దేవుడు మనకు నేర్పించునుగాక. ఈ వాక్య ధ్యానాన్ని చూస్తున్నటువంటి మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, ఆదికాండం 12వ అధ్యాయం అబ్రహాము ప్రయాణం ప్రారంభమైనటువంటి దినాలు మా ముందుంచినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలనైనా. ప్రారంభం నుంచి అబ్రహాము ఏ విశ్వాసంతో నడుచుకున్నాడో, తన జీవితంలో విశ్వాసులకి తండ్రిగా మార్చబడడానికి, మీకు స్నేహితుడిగా మారడానికి ఎంత భక్తిని అబ్రహాము కనబర్చాడో, ఎంత విధేయతని చూపించగలిగాడో, అవి మేము నేర్చుకున్నట్లుగా, అవి మా కంటికి కనపడినట్లుగా మీ సహాయం దయచేసి మహిమ, ఘనత, ప్రభావాలను మీరే పొందుకొనమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.